హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన కలర్స్ కుకింగ్ ఛానల్ మన కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ అండి. ఎలా ఉన్నారు? ఎలా పండుగ చేసుకున్నారు? బాగున్నారా? నిన్న పెట్టలేదండి వీడియో, కొంచెం పని ఎక్కువ ఉండటం వలన నిన్న పెట్టలేదు. ఈ దీపావళి పండగ ఈసారి ఇలా చేసుకున్నాం అనమాట. మేము ఊరెళ్ళి వచ్చామండి, యాత్రలకి వెళ్ళి వచ్చామన్నమాట. దేవుళ్ళు దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఆ వీడియోస్ అన్నీ ఉండే తీసుకొచ్చి పెడతానండి. డే బై డే పెడతా ఉంటాను, చూడండి. చాలా చాలా బాగుంటాయి వీడియోస్ అవి. ఈరోజండి కొంచెం పొంగల్ చేసి పూర్ణాలు గారెలు, పులిహోర ఇవి చేసి చక్కగా అమ్మవారికి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టానండి. ఇలా చేసుకున్నాను ఈసారి. కొంచెం ఇదే నీరసంగా ఉందండి. 23వ తారీఖు వచ్చామన్నమాట ఊరెళ్ళి. ఇక నీరసంగా ఉండి చేయలేకపోయాను. దీపావళి అర్చన చేసుకుంటాం కదండి కాయిన్స్ తోటి, ఇలాగా ఏం చేయలేకపోయాను అనమాట. మామూలుగా ఇలా చేసుకున్నానండి. సింపుల్గా చేసుకున్నాను, చక్కగా చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్నానండి దీపావళికి. దీపాలు అన్నీ వెలిగించేసి కామాక్షి అమ్మవారి దీపం పుష్పాలు పెట్టుకొని చక్కగా ఇలా అలంకరించుకొని కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారు? పిండి వంటలు కొంతమందికి నోములు ఉంటాయి కదండి, కేదార్నాథ్ నోములు ఉంటాయి కదా, చక్కగా దీపావళి రోజు చేసుకుంటారు. మాకు నోములు లేవండి, అందుకే నేను చేయలేదన్నమాట. మామూలుగా ప్రసాదాలు పెట్టి మనం అర్చనలు చేసుకుంటాం కాబట్టి కాయిన్స్ తోటి, గాజులతోటి, చిట్టి గాజులతోటి ఇలా చేసుకుంటాం కదా. ఈసారి చేయలేకపోయానండి, నీరసంగా ఉంది. చూడండి, ఇలా లాస్ట్కి ఇలా అలంకరించుకున్నాను. దేవుడి రూమ్ చూడండి, దీపాలతోటి ఎంత చక్కగా ఉందో కదా. చక్కగా ఇలా హారతి ఇచ్చానండి అమ్మవారి దగ్గర. తులసి అమ్మవారి అది వరకు ఇటు పెట్టుకునేవాళ్ళం కదండి, ఇటు అడ్డం అవుతుందని చెప్పేసి అటు అలంకరించుకున్నానండి. ఎలా ఉందో చెప్పండి మీరు కూడాను. తర్వాత మా అమ్మ మా నాన్నకు కూడా హారతి ఇచ్చాను. వెళ్ళి పుష్పాలు దేవుడి దగ్గర నమస్కారం చేసుకొని పుష్పాలు ఏముంటే వేస్తున్నారు అన్నమాట. మా అమ్మ కూడా వచ్చిందండి. మా అమ్మ, నేను, మా పిన్ని యాత్రలకు వెళ్ళామన్నమాట. చాలా బాగుంటాయి వీడియోస్ ఉన్నాయి, పెడతాలండి. యాత్రలు బాగా చేసి వచ్చాం. తర్వాత పువ్వులు అమ్మవారి దగ్గర పువ్వులు వేసేసి దండం పెట్టుకొని వచ్చారు వాళ్ళిద్దరు కూడాను. తర్వాత అమ్మవారికి ఇలా వాటర్ పోసి, ఉల్లి బావులు ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ పోసి పుష్పాలు ఇలా అలంకరించుకొని చామంతి పూలు అమ్మవారికి, గణేషునికి పసుపు కుంకుమ ఇలా గంధం బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని దీపాల చుట్టూ ఇలా వెలిగించానండి. చాలా అందంగా ఉంది కదా, చూడండి. రౌండ్గా చక్కగా బాగుంది. ఇలాగా పూజ చేసుకున్నానండి. చెక్కు చక్రాలు మధ్యలో ముగ్గు పెట్టుకొని చక్కగా అమ్మవారి తాంబూలం, పరమాన్నం ఇలాగా తులసి అమ్మవారికి చక్కగా అలంకరించుకొని దీపాలన్నీ చుట్టూ తులసి కోట చుట్టూ చక్కగా వెలిగించుకున్నానండి. చూడండి, మందార పూలు పెడితే ఎంత అందంగా ఉండారో. తర్వాత ఇంకా దీపావళి అంటేనే లైటింగ్ కదండి, చక్కగా లైటింగ్ వేసాడు అనమాట మా బాబు. ఇక్కడ ఇటు పక్క ఉసిరి చెట్టు అండి, ఇటు పక్క బిలవదల్లం చెట్టు అనమాట. ఇలాగా అలంకరించుకున్నామండి. చక్కగా పూజ చేశాను. గుమ్మాలకు కూడా చూడండి ఎంత చక్కగా అలంకరించుకున్నాను. మామిడాకులు పెట్టుకొని పసుపు బొట్లు చక్కగా గుమ్మం నీట్గా కడిగేసేసుకొని చక్కగా పసుపు బొట్లు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని చక్కగా గుమ్మం కూడా అలంకరించుకున్నానండి. చూడటానికి ఎంత బాగుందో కదా. ఇలాగా దీపాలు చక్కగా వెలిగించుకుని ఏమండి,
ఎన్నో వెలిగిపోయినా కూడా 5 లెక్క అనమాట. 5 దగ్గర నుంచి మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు దీపావళి అప్పుడు. చక్కగా ఎన్ని దీపాలు ఉంటే అంత వెలిగించుకుంటే మనకి ఈ చీకటి అనేది పోయి వెలుతురు అనేది వచ్చిద్దంటండి. అందుకే అన్ని దీపాలు వెలిగించుకుంటారనమాట. దీపావళి రోజు ఎంత దీపాలు వెలిగించుకుంటే అంత మంచిదన్నమాట. చుట్టూ తగ్గోళ్ళ పైన బయట గేట్ల దగ్గర అంతా వెలిగించుకున్నానండి. ఆయిల్ పోసి చక్కగా ఒత్తులేసి దీపాలు ప్రమిదల్లో మన పాతవి ఉంటాయి కదా, పాత దీపాలు ప్రమిదలు, వాటిల్లోనూ మళ్ళీ కొత్తవి కలగలుపుకోవాలన్నమాట. కొత్త ప్రమిదలు కూడా కలుపుకొని అప్పుడు వెలిగించుకోవాలి. చూడండి ఇది ఇలా ఉంది ఓవరాల్ లుక్. పైన అటు పక్క ఇటు పక్క దీపాలు వెలిగించుకున్నాను. కింద నూనె పోసి ప్రమిదలు పెట్టి చక్కగా ఇటు కూడా దీపాలు వెలిగించుకున్నానండి. అప్పటికే 7 అవుతుందన్నమాట. ఈ చుట్టుపక్కల అంతా ఇక టపాకాయలు కాల్చుకుంటూ ఉన్నారు. పూజ చేద్దాం అనుకున్నానండి, దసరాకు కూడా పూజ చేయలేదు. దీపావళి చేద్దాం అనుకున్నా ఈ బళ్ళకి ఇటన్నిటికీ. అసలు నీరసం వచ్చేసి చేయలేకపోయాను అనమాట. మా నాన్న ఫోటో తీయమంటున్నారు అనమాట. ఫోటో తీయమ్మాయి నన్ను ఒకటి అంటే ఫోటో తీసాను. అలాగా ఇంకేసారి బళ్ళకు కూడా పూజలు చేయలేదండి. చూడండి ఇంకా స్టార్ట్ చేశారు కాలవటానికి. చూడండి ఎలా కలుస్తున్నారు. ఇటువైపు అటువైపు చక్కగా దీపావళి పండగ అంటే భలే జరిగిందండి ఈసారి. అందరూ బాగా చేసుకున్నారు, బాగా టపాకాయలు కాల్చారు, సూపర్గా చేసుకున్నారు జనాలు. చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక. అందుకనే మేము యాత్రలకు వెళ్ళాం అనమాట. మదురై నుంచి కాంచి దాకా తిరిగి వచ్చాం అనమాట. రామేశ్వరం అలాగంతా. మా ఎదురింటోళ్ళండి కొంచెం పక్కకుంటారులే, వెలిగిస్తున్నారు. దీపావళి అంటే ఇదే కదండి మనకి. ఈ కాకరపువ్వు ఒత్తులు, చిచ్చుబుడ్లు ఈ కాల్స్తేనే మనకి. పిల్లలు ఉంటే ఇంకా ఇచ్చేస్తారనమాట. ఇలా చేసుకున్నామండి ఈసారి పండగ. మంచి మంచి వీడియోస్ వస్తాయండి. 2-3 రోజులు పెడతాను చూడండి. చక్కగా మేము వెళ్ళిన గుడి దగ్గర అంతా తీసుకుంటూ వచ్చాను అనమాట. నాకు ఎడిటింగ్ రాదండి, ఎడిటింగ్ చేసి పెట్టడం రాదనమాట. అందుకని ఆ వీడియోస్ అన్నీ ఆగిపోయినాయి. పెడతానండి 2-3 రోజులు చక్కగా వీడియోస్ పెడతాను. చూడండి ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. ఎంత బాగుంటుందో దీపాలన్నీ వెలిగించుకుంటే కదా. చక్కగా ఉంది కదండి. ఇలాగ అందంగా ఇల్లంతా అందంగా అలంకరించుకుంటే బాగుంటుంది కదా. తర్వాత అండి చిచ్చుబుడ్లు అనమాట. మనం ఇక దీపావళి అంటే ఇంకే కదా మనకి. చిచ్చుబుడ్లు కాల్చుకున్నాం, కాల్చుకున్నాం. మాతో పాటు ఇవాళ అంటే ఉండాలన్నమాట. చూడండి నాకు కూడా చిన్నపిల్లలాగా ఎలాగో వస్తున్నారు. కాలం ఉన్నానంటే మాకు మేఘాలం అంటున్నారండి. చక్కగా పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. వయసుతో పనే ఉండాలి. ఇలా పెట్టు. అరే పెట్టరా. పెద్ద పెద్ద పేలే అంటే భయం అండి మాకు. చాలా భయం. దగ్గర నిల్చోరా. ఏదో ఎప్పుడైపోయింది చక్కగా భయపడుతుందిరా, భయపడుతుంది. అమ్ములు అమ్మలు ఇటు 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 భయం పడుతుంది. అమ్ములు అమ్ములు ఇటు ఇటు ఏందమ్మా అమ్ములు ఇటురా ఇటు బావు అమ్ములు.